స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరం ఈ రీతికి కలుసుకోవటం, దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేయటం, మీకు బోధిస్తూ నేను, మీరు వింటూ మీరు, మనందరము కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని రాజ్యం కొరకై సిద్ధపడుతూ ఈ రీతిగా ఆధ్యాత్మిక జీవితాలు పురికొల్పబడటానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి మనందరం కూడా ప్రభుని ఎంతైనా స్తుతించబద్దులమైన మంచిది ప్రియులారా. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా షెలోమీతు అనే ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వ్యక్తిని గురించి గత పర్యాయం మనము కొన్ని విషయాలు చూసాం. షెలోమీతు అనే పేరు 7 వ్యక్తులు కలిగి ఉన్నారని, ఈ పేరు స్త్రీలు అలాగే పురుషులు కూడా కలిగి ఉన్నారని మనము ఆ 7 వ్యక్తులు ఎవరో చూస్తూ వచ్చాం. అలాగే మనము ఈ 7లో లేవీకాండం 24వ అధ్యాయంలో ఉన్న షెలోమీతు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ షెలోమీతు దిబ్రీ కుమార్తె అని, అలాగే దాను గోత్రికురాలని మనము చూసి ఆమె జీవితంలో ఉన్న పరిస్థితులు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ఆమె జీవితంలో ఆధిక్యతలు అయితే కనబడుతున్నాయి కానీ యోగ్యతలు ఏమీ కనబడట్లేదు. అయితే ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన, దిద్దుకోవాల్సిన అనేకమైన పాఠాలు మాత్రం లోపాలుగా ఆమె జీవితంలో కనబడుతున్నాయి. ప్రియులారా, ఆమె జీవితంలో మొదటి విషయం, ఇజ్రాయేలీరాలే కానీ ఐగుప్తుని వివాహం చేసుకుంది. అనగా వివాహ విషయంలో ఈమె సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది అనే సంగతుల గురించి గత పర్యాయం మనం ధ్యానం చేశాం. రెండవది, తమకు పుట్టిన కుమారుణ్ణి దైవిక క్రమంలో పెంచలేకపోయింది అనే విషయాన్ని గత పర్యాయం మనము ధ్యానం చేశాం. అయితే దైవిక క్రమంలో అనేదానికి 3 విషయాలు మనం చూడాలి. మొదటిది, ఈమె ప్రేమను నేర్పలేకపోయింది. మరొకసారి ఆ వాక్య భాగాన్ని నేను ఎదురు తీసుకురావడానికి ఆశపడుతున్నాను. లేవియకాండం 19వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అని వ్రాయబడిన వాక్యాన్ని తన కుమారుడికి నేర్పలేకపోయింది. మోషే భక్తుని ద్వారా వారికి బోధించబడిన ఆ సత్యాన్ని తన కుమారునికి తాను నేర్పలేకపోయింది. తాను నేర్పలేకపోవటం వల్ల, తాను నేర్చుకోకపోవటం వల్ల ఇతరులతో గిల్లి కజ్జాలు పెట్టుకొని, తగాదులు పెట్టుకొని, కొట్టుకోవడం, తిట్టుకోవటం అనేంత దూరం వచ్చిన పరిస్థితులు ఈ బిడ్డ జీవితంలో ఉన్నట్లుగా మనకి కనబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి తల్లిదండ్రి కూడా తోటి వ్యక్తులను ప్రేమించటం నేర్పాల్సిన బాధ్యత ఉన్నది అనే సత్యం ఈ వ్యక్తి జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్న అద్భుతమైన పాఠం.
దేవుని వాక్యం చెబుతుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. క్రొత్త నిబంధనలో మరింతగా దాన్ని కట్టుదిట్టం చేశాడు యేసుప్రభు వారు. ఏమని? నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి అని. కాబట్టి ప్రేమ అనేది చాలా విలువైనది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రేమ కలిగినటకు ప్రయాసపడండి అంటాడు. ప్రేమే అన్నిటిలో శ్రేష్టమైనది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అంటాడు. కాబట్టి ప్రేమ కలిగిన జీవితం చాలా విలువైనది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తే ప్రేమను చాలా అత్యున్నతమైనదిగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా మనం ప్రేమ కలిగిన వారమై ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని పిల్లలమైన మనం కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ప్రేమ అనేది అనుదిన జీవితంలో చాలా విలువైనదిగా, చాలా ముఖ్యమైనదిగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలము అని మనం చదువుతాం. దానికి చాలామంది దైవజనులు మంచి వ్యాఖ్యానం చేశారు. ఏమిటి అని అంటే, ఇది ఆత్మఫలం మాత్రమే కాదు, ప్రేమ ఫలము కూడా అన్నారు. ఎంత చక్కని మాట! ఇది ఆత్మఫలమే కాదు, ప్రేమ ఫలము కూడా. మనము ప్రేమలో ఫలించేవారిగా, ప్రేమ కలిగిన వారిగా మన జీవితాలు కట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. పిల్లరా, దేవుని మూలంగా జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి ఇతరులను ప్రేమిస్తారు. యేసు ప్రభువారు సర్వ మానవాళిని ఎంతో ప్రేమించారు. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. ప్రేమించి యేసు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి తండ్రి పంపిస్తే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టారు. ఇది దేవుని ప్రేమ కదా. దేవుని పిల్లలమైన మనలో కూడా ఇటువంటి ప్రేమతో కూడిన జీవితం చాలా అవసరమైనది అనే దేవుని వాక్యం మనకు చెప్తున్నది. దాన్ని పిల్లలకు మనం నేర్పాలి. ఈరోజున పరిస్థితులు ఎంతో దారుణంగా తయారైపోయారంటే, ఇతరులను ప్రేమించడం, పొరుగు వారిని ప్రేమించడం తర్వాత సంగతి. అన్నదమ్ములు ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నారు. అక్క చెల్లెండ్రు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండలేకపోతున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. ప్రేమ కలిగిన పరిస్థితులు నేటి దినాల్లో కరువు అయిపోతూ ఉన్నాయి కదండి. కాబట్టి ప్రియులారా, మనము ఈ విషయంలో చాలా వెనకబడ్డామేమో అనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా ప్రతి దేవుని పిల్లల గృహం ఒక ప్రేమ నిలయంగా మారిపోవాలి. అక్కడికి వెళితే ఎంతో ప్రేమను మనం అనుభవిస్తామండి. ప్రియులారా, సామెతల గ్రంథంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. భగవాని ఇంట క్రొవ్వెన ఎద్దు మాంసం తినటం కంటే ప్రేమ గల చోట ఆకుకూరలతో తినటం శ్రేష్టం. చాలా చక్కని మాట కదా. ప్రేమ గల ఇంటిలో ఆకుకూరల భోజనం చేయటం శ్రేష్టమైనది. అంటే ఒక ఇంటిలో ప్రేమ అనేది ఎంత ముఖ్యమైనదో దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ప్రతి గృహం ప్రేమ కలిగిన గృహంగా ఉండాలి. ప్రతి ఇల్లు ప్రేమ కలిగిన ఇంటిగా మార్పు చెందినట్లయితే ఎంత దేవునికరమైందో. ప్రతి మానవుని హృదయం ప్రేమ కొరకు తప్పిస్తుంది, నన్ను ప్రేమించేవారు ఎవరున్నారు అని. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఇతరులను ప్రేమించేవారిగా ఉండటం అనేది చాలా అవసరమైనది. దానిని పిల్లలకు నేర్పాలి. అది నేర్పటంలో ఈ తల్లి షిలోమీతు ఫెయిల్ అయిపోయింది, దైవిక క్రమంలో పెంచలేకపోయింది అనే ఒక భయంకరమైన లోపం ఈమె జీవితంలో మనకు కనబడుతున్నది. ఆ లోపం మనలో కనబడకుండా జాగ్రత్త పడాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈమె దేవుని భయాన్ని కూడా నేర్పలేదు తన కుమారుడికి అనే సత్యం మనకి అర్థమవుతూ ఉంది. ఎందుకు చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం ఏం చెబుతుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. చూసారండి, జాగ్రత్తగా వినండి. దేవుడు తానిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇక్కడ మనం చదువుతున్నాం. ఏంటిది ఆ ఆజ్ఞ అని అంటే, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. చూడండి, ఈ పిల్లవాడు ఏం చేశాడండి? లేవీకాండం 24వ అధ్యాయము 11వ వచనం. ఆ ఇశ్రాయేలీరాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలునికిని పాలెములో పోరు పడగా ఆ ఇశ్రాయేలీరాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా అనే మాట చదువుతున్నాం. ఈ ఇశ్రాయేలీరాలి కుమారుడు యెహోవా నామమును
దూషించి శపించాడట. చూసారండి ఎంత దారుణమైన విషయమో. ఇశ్రాయేలీల మధ్యలో ఉంటూ ఇశ్రాయేలీయురాలి కుమారుడై ఉండి ఏమంటే ఇశ్రాయేలీల దేవుడు సర్వలోకనాథుడైన దేవుడు యెహోవాను ఈ బిడ్డ దూషించి శపించాడంట. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? ఆ నేరం ఎవరిదని చెప్పాలి చెప్పండి? ఈ దోషం ఎవరిదని చెప్పాలి? ఖచ్చితంగా ఈమె ఒక ఇశ్రాయేలీయురాలై ఉండి దేవుని ఆజ్ఞను బోధించుచు దేవుని వాక్యాన్ని బోధించుచు ఆ పిల్లవాడిని పెంచే క్రమం ఇశ్రాయేలు మధ్యలో ఉంది కదా. ప్రతి తల్లి తన బిడ్డలకు ఒక ప్రారంభ గురువు కదా. మరి అలాంటి పరిస్థితులు ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాయి కదా. ఈమె ఎందుకు ఆ కుమారుడికి దేవుని వాక్యాన్ని నేర్పలేకపోయింది? దేవుని భయాన్ని ఎందుకు నేర్పలేకపోయింది? దాని ఫలితమే కదా ఇక్కడ వీడు డైరెక్ట్గా దేవుని శపిస్తూ ఉన్నాడంట, దూషిస్తూ ఉన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఇశ్రాయేలీల మధ్యలో ఒక వ్యక్తి ఈ రీతిగా తయారయ్యాడు అంటే ఎంత దారుణమైన విషయం. ప్రతిరోజు దేవుని యొక్క కార్యాలు చూస్తున్నారు, ప్రతిరోజు దేవుని సన్నిధి అనుభవిస్తున్నారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, దేవుని గొప్ప కార్యాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారు ప్రతిరోజు దేవుని మహిమను అనుభవిస్తూ ఉంటుండగా ఈ పరిస్థితుల మధ్యలో ఆ బిడ్డకి తల్లి ఎంత దేవుని గురించిన విషయాన్ని, దేవుని గురించిన భయాన్ని నేర్పాలి. ఆ భయాన్ని నేర్పటంలో ఆమె ఫెయిల్ అయిపోవటం బట్టి వాడు దేవుని నామాన్ని దూషించాడు, శపించాడు అనే పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రియమైన తల్లి, సోదరుడా, దయచేసి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మనము గమనించినట్లయితే ఈ రోజున మన పిల్లలు డైరెక్ట్గా దేవుని దూషించకపోవచ్చు, దేవుని శపించకపోవచ్చు, కానీ దయచేసి ఒక మాట వినండి. దేవునితో సంబంధం లేని జీవితం బిడ్డలు జీవిస్తున్నారంటే దాని అర్థం దేవుని దూషించుచున్నట్లే కదా, దేవుని నామాన్ని వ్యర్థం చేస్తున్నట్లే కదా. ఇది ఎంతో విచారకరమైన విషయం అని తోచట్లేదా మనకి? కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి ఈ మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ షేలోమీతు చక్కగా బిడ్డను దేవుని కొరకు పెంచి దేవుని భయముతో దేవునికి భయపడే రీతిగా ఈ బిడ్డను సిద్ధపరచాల్సింది పోయి దేవుని నామాన్ని దూషించేవాడిగా, శపించేవాడిగా తయారయ్యాడు అంటానికి ప్రియులారా, ఆమె కారణమా కాదా అని మనము డైరెక్ట్గా అక్కడ నిలబడి చూసింది కాదు, కానీ ఖచ్చితంగా ఆ ప్రభావము, ఆ దోషము ఆ తల్లిది అంటంలో అనుమానం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పవాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోయిన వాక్యం చెప్తుంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? ఇజ్రాయేల్ పెంపకంలో నుంచి వచ్చిన మాటే కదా అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. బాల్యం నుంచే దేవుని యందు భయభక్తులు నేర్పాలి, దేవునికి భయపడేట్టుగా చేయాలి. వారి మీద లోకం యొక్క ప్రభావం, పాపం యొక్క ప్రభావం, చీకటి ప్రభావం పిల్లల మీద పడక మునిపే తల్లిదండ్రులు మేలుకొని పిల్లలే కదా, ఇప్పుడు ఎందుకులే, అప్పుడు ఎందుకులే, ఇప్పుడు కాదు మరొకప్పుడు అన్నట్టుగా విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా పిల్లలను దేవుని కొరకు సిద్ధపరచాల్సిన బాధ్యత, దేవుని భయమును నేర్పించాల్సిన బాధ్యత చాలా అవసరమైనది, చాలా ముఖ్యమైనది. ప్రియారా, ఈరోజున పిల్లలు దేవునికి చాలా దూరంగా ఉంటున్నారు, దేవునితో సంబంధం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు, లోకాన్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు, పాపములు పొరలాడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ దోషం ఎవరిదంటారు? ఈ పాపం ఎవరిదంటారు? దయచేసి వినండి. దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలో తెలుసా? ఏమండి, ఇదే ఇశ్రాయేలు జాతికి చెందిన షెలోమీతుని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇజ్రాయేలు జాతికి చెందిన మరొక వ్యక్తి నిర్గమాకాండం 2:1 లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైన చూచి 3 నెలలు వానిని దాచెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ మనకి? అహరోను, మోషే, మిరియాముల తల్లి అయిన యోకెబేదు కనబడతా ఉంది. అమ్రాము, యోకెబేదులు ఎంత అద్భుతమైన తల్లిదండ్రులు. ప్రియులారా, ఒక్క కుమారునికి దేవుని భయాన్ని నేర్పలేకపోయింది, ఒక్క కుమారునికి దేవుని ప్రేమను నేర్పలేకపోయింది. 3 పిల్లలను అమరాము, యోకెబేదులు ఎంత అద్భుతంగా సిద్ధపరిచారో మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది కదండి. చాలా కొద్ది కాలం మోషే తల్లి దగ్గర పెరిగాడు.
ఆ కొద్ది కాలంలోనే ఆ తల్లి ఆ బిడ్డకు నేర్పవలసిన సంగతులు నేర్పించింది. ఆ బిడ్డ తనకు దూరమైపోయిన రాజుగారి అంతఃపురంలో ఉంటూ ఉన్నా ఏమండి, తల్లి నేర్పించిన బోధ ఆ బిడ్డలో వ్యర్థం కాలేదు. ప్రత్యక్షంగా కనబడుతున్నాడు మోషే గారు, కన్నుల ఎదుట కనబడుతూ ఉన్నాడు మోషే గారు. కానీ అటువంటి పరిస్థితులు గ్రహించలేకపోయింది షెలోమీతు. ఒక తల్లి దగ్గర పెరిగినవాడు కాదు, పెంపుడు తల్లి దగ్గర పెరిగినవాడు, గారాభంగా పెరిగినవాడు, డబ్బును చూస్తూ పెరిగినవాడు, పదవులు చూస్తూ పెరిగినవాడు, భోగభాగ్యాలు చూస్తూ పెరిగినవాడు, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తూ దేవుని ప్రజలను నడిపిస్తూ నమ్మకంగా దేవుని సేవలో కొనసాగుతున్న వ్యక్తిని చూస్తూ ఉన్న షెలోమీతు తన కుమారుణ్ణి నేను కూడా ఒక మోషే వలె సిద్ధపరచాలి, నేను కూడా ఒక యోగ్యభేదు లాంటి దానిగా ఉండాలి అనే ఆ తపన ఆమెలోకి రాలేదు. కారణం ఏంటి? మొదట్లో మనం చెప్పుకున్నాం, వివాహంలోనే ఆమె దారి తప్పిపోయింది. నేను ఒక ఐగుప్తుని వివాహం చేసుకున్నాను అనే ఒక నిశ్చయతలోకి, ఒక స్థిరమైన ఆలోచనలోకి ఆమె రాలేకపోయింది. ప్రియమైన సోదరి సోదరులారా, వివాహం యొక్క ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోనండి. ఒక ఇశ్రాయేలీయురాలిగా ఆమె తన జీవితంలో దేవుని కొరకు నిలబడాల్సినంతగా నిలబడలేకపోవటం ఎంత దారుణమైన విషయం. ఒక మాట చెప్తాను, తర్వాత మాటలోకి వెళ్ళడానికి ముందుగా, సరైన నిర్ణయాలు తీసుకోకుండా సరైన జీవితం జీవించటం సాధ్యమయ్యే పని కాదు. మరి విశేషంగా వివాహ విషయాల్లో సరైన నిర్ణయం చేసుకోకపోతే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వస్తువును కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని పక్కన పడేసి ఇంకొక వస్తువును కొనుక్కోవచ్చు. ఒక పదార్థాన్ని కొనుక్కున్నాం, అది పాడైపోయింది, దాన్ని పడేసి ఇంకొకటి కొనుక్కోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకొకటి. కానీ వివాహం అలాంటిది కాదే, ఇది జీవితాలతో ముడివేయబడిన విషయం కదా. కాబట్టి మనస్సుకు నచ్చినట్లుగా కాదు, దేవుని చిత్తానుసారంగా వివాహ జీవితంలో అడుగు పెట్టడం అనేది సరైన నిర్ణయం అయి ఉన్నదని దేవుని వాక్యంలో నుంచి దేవుని సేవకునిగా నేను ఈ మాటలు చెప్తున్నాను. వివాహ విషయంలో తప్పటడుగు వేసావా, జీవితాంతం ఇక అడుగు తీసుకోవటం వల్ల అయ్యే పని కాదు. అదే తప్పు షెలోమీతు జీవితంలో జరిగింది. దాని పరిణామాలు స్పష్టంగా కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నాయి. కుమారుడికి దేవుని భయాన్ని నేర్పలేకపోయింది, దైవిక క్రమంలో పెంచలేకపోయింది. మూడోది చూద్దాం, దైవిక క్రమంలో మూడో విషయం చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము, నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఏం చదువుకుంటున్నాం ఇక్కడ, ఏంటి విషయము అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు షెలోమీతు కుమారుడు ఇశ్రాయేలీయులతో తగాదా పెట్టుకుంటున్నాడు. ఎంత దారుణమో చూడండి. నేను మీ కొరకు మరొకసారి ఆ మాట చదువుతాను. లేవీకాండం 24వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా, ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా, జనులు మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చిరి, వాని తల్లి పేరు షెలోమీతు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయురాలి కుమారుడు ఒక ఇశ్రాయేలీయునితో పోరుపడ్డాడు, తగాదా పడ్డాడు. అంటే ఇక్కడ ఈ తల్లి చూడండి, దేవుని ప్రేమను నేర్పలేకపోయింది, ఈ తల్లి దేవుని భయాన్ని నేర్పలేకపోయింది, దేవుని ప్రజల యొక్క గొప్పతనాన్ని కూడా నేర్పలేకపోయింది. దేవుని ప్రజలు ఎంత గొప్పవారో, దేవుని ప్రజలు ఎంత శ్రేష్టమైన వారో ఈ సంగతులను ఆ తల్లి బిడ్డకు నేర్పలేకపోయింది. దాని రిజల్ట్ ఏంటండి అని అంటే, ప్రియులారా, ఇశ్రాయేలీయులతో తగాదా పడుతున్నాడు వీడు. నేను ఒక ఇశ్రాయేలీయుడిని అనే ఆ ఆలోచన వీడికి రావట్లేదు. గమనించారండి, మోషే ఇద్దరు ఇశ్రాయేలీయులకు పోరు పడినప్పుడు చూశాడు, రే బాబు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, నిన్న ఐగుప్తుని చంపావు కదా, మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావు అన్నాడు. ఐగుప్తునికి ఇశ్రాయేలుకి తగాదా అయితే మోషే ఐగుప్తుని చంపి పూడ్చిపెట్టేసిస్తాడు. తెల్లారి
ఇజ్రాయిల్కి తగాదా పెడతా ఉంది. ఏమండి, కారణం ఏమిటి అని అంటే పెంపక లోపం అని చెప్పక తప్పదు. ఎందుకు నేను పద్దాకులు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, ఇక్కడ తండ్రిని గురించిన ప్రస్తావన లేదు. ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆ ఇశ్రాయేలు రాలి, ఆ ఇశ్రాయేలు రాలి, ఆ ఇశ్రాయేలు రాలి అనే చెబుతున్నాడు, కానీ ఆ పురుషుడు అనే వ్యక్తి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. గమనించారా? కాబట్టి మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీలు దేవుని జనాంగం, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తులు. ఇంత శ్రేష్టమైన జనాంగము యొక్క గొప్పతనం వీళ్ళు గుర్తించని ఒక ఘోరమైన దుస్థితి మనకి కనబడుతుంది. ఇక్కడ ఇశ్రాయేలుడికి కాదు పడింది, ఇశ్రాయేలుడికి ఐగుప్తీయునికి పడింది. ఐగుప్తీయుని యొక్క కుమారుడు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని పిల్లలుగా మనము దేవుని ప్రజల యొక్క గొప్పతనాన్ని గురించి ఈ షేలోమీతు తన కుమారుడికి నేర్పలేకపోయింది. ఇశ్రాయేలీలు అంటే ఎవరు అనుకున్నావు బాబు? ఇశ్రాయేలు దేవుని జనాంగం. ఇశ్రాయేలు దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో మూలపితృడు అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, వారి నుంచి 12 గోత్రాలు వచ్చినాయి. ఈ గోత్రాలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదిగో మా గోత్రం దాను గోత్రం అని చెప్పి ఆ కుమారుడికి ఆ ఇశ్రాయేలుల యొక్క గొప్పతనాన్ని నేర్పించాల్సింది పోయి ఆ పరిస్థితులు నేర్పకపోవడం ద్వారా ఇతడిలో ఐగుప్తీయుని స్వభావం కనబడుతూ ఉన్నదన్నమాట. ఇశ్రాయేలుడి స్వభావం కనబడట్లేదు. అంటే ఇశ్రాయేలుకి పడదా అని అంటే పడుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటనంటే ఇశ్రాయేలీయుడు అని అంటే ఈ వ్యక్తికి చిన్న చూపు అయిపోయింది. ఇశ్రాయేలీయుడు అంటేనే కాదు, అసలు ఇశ్రాయేలుల దేవుడు అన్నా కూడా వీడికి చిన్న చూపు అయిపోయింది. అంటే ఇతడు ఇశ్రాయేలీయుడు అనే మనస్తత్వం ఎక్కడా కూడా కనబడట్లేదు. చూసారండి ఎంత దారుణమైన విషయం. ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి ఈ మాట మనం శ్రద్ధగా విందాం. మన కుటుంబంలో దేవుని పిల్లగా మన పిల్లలను దేవుని జనాంగం యొక్క, దేవుని ప్రజల యొక్క గొప్పతనాన్ని, దేవుని భయాన్ని, దేవుని ప్రేమను వారికి నేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా? చాలామంది చర్చికి వచ్చేవారు, చాలామంది విశ్వాసులు ఈ రోజున చేస్తున్న ఒక అతి భయంకరమైన తప్పేంటో తెలుసా అండి? చాలామంది భర్తలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, తోటోళ్ళు కానివ్వండి, ప్రార్థనకు రాకపోవడానికి, దేవుని నమ్ముకోవడానికి ఆటంకంగా ఉండటానికి కారణం ఏంటి తెలుసండి? సేవకుని గురించో, సేవకురాల గురించో, సంఘాన్ని గురించో, విశ్వాసుని గురించో గృహాలలో చెడుగా మాట్లాడుకుంటున్న పరిస్థితులు ప్రార్థనకి రాని వారి మీద అత్యంత ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎంత దారుణమైన రీతిలో ఈ ప్రభావం చూపిస్తుందనంటే అసలు దేవుడే వద్దు, ఆ సంఘమే వద్దు, ప్రార్థనే వద్దు అనే స్థితికి ఈ విషయాలు వింటున్న వారు వెళ్ళిపోతున్నారు. సంఘంలో ఐక్యత, ప్రేమ, ఒకరికొకరు అనే తత్వం లేకపోవటం ఒక ప్రమాదకరమైందంటే ఆ విషయాలను బయటకు తీసుకువెళ్ళి ప్రభుని ఎరగని వారికి చెప్పుటను బట్టి ఏమండి ఆ ప్రభావం వారి జీవితాల మీద పడుతున్న బట్టి దేవుడు వద్దు, మందిరం వద్దు, ప్రార్థన వద్దు, ఏమొద్దు అనుకునే పరిస్థితులు ఈనాడు అనేక మందిని దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా విందాం. అంటే ఇప్పుడు ఎక్కడ మార్పు రావాలి? మొదటి సంఘాల్లోనే మార్పు రావాలి. సంఘంలో ఒకరికి ఒకరు అన్నట్టుగా ప్రేమ కలిగిన వాతావరణాన్ని కలిగి ఉండి అలాంటి పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు ప్రియులారా ఈ సంఘాన్ని గురించిన వ్యతిరేకమైన పరిస్థితులు బయటికి వెళ్ళవు కదా. అలాగే సేవకుడిని, సేవకురాలను అర్థం చేసుకోవడంలో విఫలమైపోయినప్పుడు సేవకుని గురించిన అపార్థాలు ఎక్కువైపోతాయి కదా. దాని ప్రభావం నీ ఆత్మీయ జీవితం మీద పడుతుంది, ప్రభుని ఎరగని వ్యక్తుల మీద పడుతుంది. తద్వారా అనేక జీవితాలు నశించిపోవడానికి కారణమవుతుంది కదా. కాబట్టి ఈ వాక్య ముఖాంతరంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రియులారా, ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి.
దేవుని జనాంగం యొక్క గొప్పతనాన్ని గురించి ఆ తల్లి వాడికి నేర్పటంలో విఫలమైపోవటను బట్టి ఇశ్రాయేలీయుల గురించి తక్కువ చూపు, ఇశ్రాయేలీయుల గురించి తక్కువ ఆలోచన, ఇశ్రాయేలీయులతో తగాదాలు, కొట్లాటలు, ఏకంగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమును దూషించి శపించేవానిగా మారిపోయిన పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. కాబట్టి దీనికి కారణం ఏమిటి అని అంటే మన దోషమే. ఒక ఆమె అంటది, మరి ఎలా తెలిసిందో కానీ భర్త తన భార్యతో అంటున్నాడు, ఏంటి మీ సంఘంలో ఇలా అంటే కదా అలా అంటే కదా అంటే ఆమె వెంటనే అవును నాకు ఎప్పుడో తెలిసి సంగతి, వాళ్ళు దౌర్భాగ్యులు, నీచులు, వాళ్ళ బట్టి సంఘం ఇట్లా తయారైంది, ఘోరమైన వాళ్ళు అని ఆయన ఒకటి చెబితే 14 మాటలు ఏమి వడ్డించే వ్యక్తిగా లేదు. కానీ ఆమె చెప్పిన మాట ఏంటంటే అది సంఘానికి సంబంధించిన సంగతులు కదా, ఇవి నీకు అవసరమా, ఇవి మనం మాట్లాడుకోవటం అవసరమా, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని చెప్పి వెంటనే దాన్ని కట్ చేసేసేసింది. ఇది సంఘానికి సంబంధించిన విషయం కదా, మన కుటుంబంలో అవకతవకలు ఉన్నాయి, వాటిని మనం బయటికి చెప్పుకుంటామా? వేరే వాడు వచ్చి మాట్లాడితే మనం ఒప్పుకుంటామా? మన కుటుంబంలోనే అవకతవకలు ఎన్నో ఉంటున్నాయి కదా. సంఘంలో 14 మంది వ్యక్తులు 14 రకాల వాళ్ళు కలుస్తూ ఉంటారు, ఎన్నో ఉంటాయి. ఒక పూట కొంచెం అర్థం చేసుకోలేకపోవచ్చు, లేకపోతే తొందరపాట్లు ఉండొచ్చు. ఆ విషయాలు నీకు చెప్పిన వాళ్ళు ఎవరు అసలు? ఇలాంటి బయటికి రాకూడదు కదా, ఇది క్రమం కాదు కదా అని తన భర్తను వారించింది. ఎంత మంచి హృదయం అండి, ఎంత మెచ్యూరిటీ మైండ్ అండి ఇది. ఈనాడు పల్లెటూళ్ళలో ఉండే సంఘాలలో ఇదొక పెద్ద సమస్య. ఏంటండి అంటే మందిరంలో జరిగే సంగతులను ఆపట్టుకోలేక ఏమండి పొలాల్లో విపరీతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రక్కన దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉంటారే, వ్యతిరేకులు ఉంటారే, ఈ విషయాలు కూడా ఆలోచన చేయరు. అంట కదా, అట్ట అంటే కదా, ఇట్ట అంటే కదా అని చెప్పి సంఘాన్ని గురించి, సేవకుడు గురించి, సంఘ పెద్దలను గురించి, సేవకురాల గురించి, సేవకుల పిల్లల గురించి ఏమండి విచ్చలవిడిగా మాట్లాడుకుంటూ దేవుని నామానికి ఎంత అవమానం తీసుకొస్తున్నారో. ఇది మంచిదా? ఇది క్షేమకరమైందేనా? ఆలోచన చేయాలి ప్రియులారా. ఇది మంచిది కాదు, ఇది దైవిక క్రమం కాదు. కాబట్టి దిద్దుకొని సరిచేసుకొని ఆ పరిస్థితులు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరతను దేవుని వాక్యం మనకి జ్ఞాపం చేస్తుంది. సంఘ సంబంధమైన విషయాలు ఎలా చూడాలంటే మన సొంత కుటుంబ సంగతులుగా చూడాలి. మన కుటుంబ పరువుని బజార్కి ఈడ్చుకోవాలని, బజార్ను పెట్టుకోవాలని అనుకోము కదా. సంఘం అంటే ఏంటి? ఒక కుటుంబం. ఈ కుటుంబానికి సంబంధించిన విషయాలు చిన్న చిన్న లోపాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి. యేసు ప్రభు వారి గారి శిష్యుల్లోనే భేదాలు ఉన్నాయి కదా, పౌలు గారు స్థాపించిన సంఘాల్లోనే సమస్యలు ఉన్నాయి కదా. ఏమండి వాటిని ప్రోత్సహించట్లా, వాటిని ఘనపరచట్లా, గొప్ప చేయట్లా. పౌలు గారు చెప్పారు, మీరందరూ వస్తున్నారు, మీ మధ్య భేదాభిప్రాయం ఉంటుంది అని చెప్పాడు. అయితే వాటిని మనము ఏకి కాకులకేయటం, బజారుకి ఈడ్చుకోవటం మంచిదంటారా? ప్రియులారా, పెద్ద మనసు చేసుకొని ఆ వస్తున్న సమస్యలను సరిచేసుకోగలిగిన మనసు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత క్షేమం. అప్పుడు సంఘానికి విలువ పెరుగుతుంది కదా, సంఘంలోకి నూతన వ్యక్తులు వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది కదా. అది కదా జరగాల్సిన సంఘాల్లో. కాబట్టి అటువంటి శ్రేష్టమైన పరిస్థితులు మన సంఘాల్లో ఉండేటట్లుగా, సంఘాలు ప్రేమ కలిగిన సంఘాలుగా మార్పు చెందేటట్లుగా ఎవరికి వారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరతను దేవుని సేవకునిగా జ్ఞాపం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృపను ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించి దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. శిలోమీత జీవితాన్ని మా ఎదుటి పెట్టి మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకే నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. వాక్యానుసారంగా జీవించినట్లు కృప చూపించి సహాయం చేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. అనారోగ్యాలతో నిబిడలను మీరు ముట్టి స్వస్థపరచండి. కనికరం దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానాలు దయచేయండి. విశేషంగా మమ్మల్ని అందరినీ మీరు అక్కడ కొరకే సిద్ధపరచమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.
ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం సదాకాలం మనందరికీ తోడై నడిపించి తన రాకడ కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడు